ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసరాజు ఉండేవాడు. అతనికి చాలా శక్తి ఉంది. దేవతలను జయించాడు. అంతేకాదు, ఇక మీదట నన్నే దేవుడిగా పూజించాలి అని అందర్నీ బలవంతం చేశాడు. కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం వేరేలా ఉండేవాడు. అతను చిన్న వయసులోనే విష్ణుమూర్తిని భక్తితో జపించేవాడు. ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః అని ఎప్పుడూ పాడేవాడు. దీనికి హిరణ్యకశిపుడు చాలా కోపమొచ్చేది. ఒకరోజు తన కొడుకునడిగాడు, విష్ణువెక్కడున్నాడు? ఆయన నిజంగా ఉన్నాడా? అప్పుడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు, నాన్నా, విష్ణువు ఎక్కడ్లేడని చెప్పలేం. ఆయన ఎక్కడైనా ఉంటాడు, స్తంభంలోనూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో సింహాసనం నుంచి లేచి ఒక పెద్ద స్తంభాన్ని చూపించి అన్నాడు, అయితే చూద్దాం, ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా? అంటూ స్తంభాన్ని బలంగా తన్నేశాడు. వెంటనే స్తంభం చీలిపోయింది. ఒక గర్జన వినిపించింది. వెలుగులు మెరిపాయి. ఆ స్తంభంలోనుంచి ఒక అద్భుతమైన రూపం బయటకొచ్చింది. సింహముఖం, మానవ శరీరం. అది ఎవరో కాదు, స్వయంగా నరసింహ అవతారం. హిరణ్యకశిపుడితో నరసింహుడు భయంకరంగా యుద్ధం చేశాడు. చివరికి అతన్ని తన మోకాళ్లపై పెట్టి తన గోర్లతో సంహరించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రహ్లాదుడు సంతోషంతో నమస్కరించాడు. నరసింహుడు భయంకర రూపం నుంచి శాంతమై ప్రహ్లాదుని తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. భక్తి ఉంటే దేవుడెప్పుడూ రక్షిస్తాడు అని